గత ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియాతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాదికి 50 నుంచి 60 కోట్ల రూపాయలను జోబులో వేసుకున్నారన్న మంత్రి తాను వచ్చాక ఇసుక మాఫియాను అరికట్టినట్లు వివరించారు. దీంతో ప్రభుత్వానికి 22% ఆదాయం పెరిగిందని వెల్లడించారు. చెన్నూరులో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రజలకు వివరించారు. బాబు బాబు భీమన్ 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 జరిగే క్లీనింగ్ క్లీనింగ్ మేము 10 సంవత్సరాలు మీరు సత్తాలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మేము 2 సంవత్సరాలలో వచ్చినాక ఒకటే వార్డుకి 6వ వార్డుకే 4.5 కోట్ల రూపాయలు పెడుతున్నారంటే మంచి విషయం కదా. అది తిప్పి కొట్టే అవసరం ఉంది వాళ్ళకు. ఎందుకంటే అబద్దాలు చెప్పుకుంటూ ఈ ఇసుక దందా భూదందా చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. నిన్న ఒక వ్యక్తి క్యాల్కులేట్ చేసిండు అన్నమాట. సంవత్సరానికి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇసుక దందాల వాళ్ళు అందరూ కూడా సంపాదించారు. అది ఎవరి పైసలు? మన ప్రభుత్వం పైసలు.